కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో తడికిలపూడి ఛాంపియన్స్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2025 లూర్దుమాత సమీపంలో మైదానం నందు నిర్వహించారు. 8 రోజుల పాటు నిర్వహించే ఈ క్రికెట్ టోర్నమెంట్ నందు వివిధ గ్రామాల యువకులు పాల్గొనున్నారు. వీరిశెట్టిగూడెం, జలపవారిగూడెం 2 జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొంతు వెంకటేశ్వరరావు, తడికిలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి చెన్నారావు, జిల్లా పరిషత్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేలమాటి నాగేశ్వరరావు, సాయి విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ బోయపాటి లక్ష్మి, బోళ్ల వీరబాబు, సాధనాల ప్రసాద్, మోతేపల్లి రామకృష్ణ, ఏడా నాగరాజు, బొంతు వెంకటేశ్వరరావు, కరుటూరి గంగాధర్ ప్రసాద్, మెరుగు సుందర్రావు, వంగపండు సీను, ఫాదర్ దోమతోటి నథానేలు, మామిడి థామస్, బొట్ల రాజు, బాలిన నాగరాజు, ఎస్ హరీష్, హరిబాబు, నవీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తడికిలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి చెన్నారావు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో పాల్గొనడం వలన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని, క్రికెట్ ఆడటం అంటే ఎంతో ఇష్టమని అన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కుర్రవాళ్ళు స్నేహభావంతో ఈ క్రీడలు అనేటటువంటివి మనకి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. మనం చూస్తున్నాం, నేను ఇక్కడ తడికిలపూడి రాగానే ఒక 70-80 మంది కుర్రోళ్ళు ఈ చుట్టుగా 7-8 తరగతులతో ఆపేసేసి గాలిగా తిరుగుతున్నారు. అలా కాకుండా అందరూ కూడా ఒక సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి అని అంటే ఇలా చదువు మానేసినా చదువుకున్నా కూడా ఈ ఆటలు అనేటటువంటివి మరి ఇక్కడ జరిగేటటువంటి ఈ ఆటల్లో మీరందరూ కూడా ఒక స్నేహభావం, వీరశెట్టిగూడెం టీం అయినా, జలపవారిగూడెం టీం అయినా, తడికిలపూడి టీం అయినా మనందరం కూడా ఒక సోదర భావంతో ఈ ఆటల్లో పాలు పంచుకోవాలి. రెండోది ఫ్రెండ్షిప్ బిల్డప్ అవ్వాలి. మనకి ఈ ఆటల ద్వారా కేవలం మనం ఈ తడికిలపూడి గ్రామానికో అందరం కూడా ఒక ఫ్రెండ్షిప్ బిల్డప్ చేసి సమైక్యంగా ఐకమత్యంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది, మనలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెట్టుకోవడం, దాంతో పాటుగా అందరితో కలిసి స్నేహభావంతో జీవించాలి అనే ఉద్దేశంతోనే మరి కమిటీ సభ్యులు మరి హరిబాబు గాని, హరీష్ గాని వీళ్ళంతా కూడా ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ మార్మూడి థామస్. మీకు అందరికీ తెలిసినటువంటి ఆయన అయ్యుండొచ్చు. ప్రస్తుతం టీడీపీ లీడరు 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఈ కాన్స్టిట్యున్సీ నుండి. హరి నాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం వేసింది. దాన్ని పురస్కరించుకుని ఈ రోజు నేను మీ మధ్యకి రావడం జరిగింది. ఫాదర్ గారు చెప్పినట్టు స్నేహపూర్వక వాతావరణం, గెలుపు ఆటములు సమానంగా ఉంటాయి. 4 పోటీలో ఉంటే 4 గెలవరు, ఎవరో గెలిచేది. ఇప్పుడు రాత్రి నిన్న సాయంత్రం టీమిండియా ఎలా గెలిచి మనకు గర్వకారణంగా ఉందో, ఫాదర్ గారు అన్ని విషయాలు ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి క్రమశిక్షణతోటి మానసిక ఉల్లాసం కోసం, స్నేహ బాంధవ్యాన్ని పెంపొందించడం కోసం మరి ఈ మండలంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి 30 టీములు పైగా వచ్చాయని హరీష్ చెప్తున్నాడు. అందరూ గొడవలు లేకోకుండా సామరస్యంగా మరి నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ టీముని, ఈ ఆటలను విజయవంతం చేయాలని కోరుకుంటూ వచ్చిన టీమ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ముఖ్యంగా మా సోదరుడు సుందర్రావు గారికి, వాళ్ళ అబ్బాయికి, వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫాదర్ గారికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. మరి మన ఫాస్టర్ గారు చెప్పినట్టుగా క్రీడలు అనేవి మన మానసిక ఉల్లాసానికి, మన శరీర దృఢత్వానికి, అలాగే మన యొక్క మంచి మేధస్సుకి కూడా ఉపయోగపడతాయి. అయితే మన అందరం కూడా కలిసికట్టుగా ఈ మన గ్రామం, మీ గ్రామం అనే తేడా లేకుండా మన మండలానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని, అలాగే ఇప్పుడు జరగబోయే కార్యక్రమానికి మరి ఉన్న టీం అందరికీ కూడా మేము మన గ్రామం తరఫున ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమాన్ని మోటివేట్ చేసినటువంటి పెద్దలందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. యూత్ అందరూ ఒకసారి పెద్దలందరికీ గట్టిగా కడతాళ ధ్వనులతో మనకి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ లేకుండా మనం ఏం చేయలేం. ముఖ్యంగా హరీష్ గారు, హరిబాబు మరి ఇద్దరు మంచి మోటో తీసుకొని ఈరోజు తడికిలపూడి లాంటి గ్రామంలో మరి ఇన్ని జట్లని గ్యాదర్ చేసి ఒక మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేయడానికి మామూలు విషయం కాదు. దీనికి చాలా శ్రమ అవసరం. వాళ్ళిద్దరిని అలాగే యూత్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చెడు వ్యసనాలకి అవకాశాన్ని మన యొక్క తడికిలపూడి గ్రామంలో జరిపిస్తున్నందుకు ముఖ్యంగా పెద్దలకు ప్రోత్సహించిన పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఫాదర్ గారికి, హెచ్ఎం గారికి, సాయి విద్యా సంస్థ ప్రిన్సిపాల్ గారికి, వివిధ గ్రామాల నుండి వచ్చిన యూత్ కుర్రోళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇటు గొడవ లేకుండా అందరూ కూడా శాంతియుతంగా ఈ యొక్క లూర్దు వాతావరణంలో సక్రమంగా జరిపించుకుని అందరూ కూడా మంచి ఉత్సాహంతో వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు తడికిలపూడి గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఏదైతే
టోర్నమెంట్ ఆర్గనైజింగ్ టీం ఉందో వారు హరీష్ అలాగే హరిబాబు వారికి మరి ధన్యవాదాలు. ముందు ఎందుకంటే చుట్టుపక్కల 32 టీములని ఈరోజు మరి గ్యాదర్ చేసి దాదాపు 8 రోజుల పాటు ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమం జరుగుతుంది. రోజుకు 4 టీముల చొప్పున ఈ కార్యక్రమం ఏదైతే మానసికంగా ఉల్లాసంగా ఉండాలనేసి ఈ ఉద్దేశంతో, అలాగే ఎక్కడైతే టోర్నమెంట్ జరుగుతుందో ఆ టోర్నమెంట్లో భాగంగా మరి 32 జట్లు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనేసి ఈ యొక్క టోర్నమెంట్ చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పోలీస్ తరఫున మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఈ కమిటీ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్ గారికి, ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కి చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలుపోవటములు అనేవి సహజం. ప్లేయర్స్ అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మన పార్టిసిపేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. గెలుపోవడం అనేవి సహజం. పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అయినట్లే. సో ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొని, ఒకవేళ లాస్ అయితే మళ్ళీ గెలవడానికి నెక్స్ట్ ట్రై చేయాలి తప్ప ఎటువంటి గొడవలకు ఎక్కడ కూడా ఆస్కారం లేకోకుండా అందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఈ టోర్నమెంట్ ని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ముగింపు వరకు కూడా అందరూ కోఆపరేట్ చేసి మళ్ళీ ముగింపు రోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ రోజు కంపల్సరీగా అటెండ్ అవుతాం. సో ఇటువంటి క్రీడలు కంపల్సరీగా మనం కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ తీసుకొని మన తడికలపూడి ఈ కమిటీ మెంబర్స్ ఈ ప్రతి ఒక్కరు కూడా సుమారుగా 10 మెంబర్స్ ఉన్నట్టున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.